హలో, ఏమండి ఎక్కడున్నారు? బయట ఉన్నా. మీ ప్రాబ్లం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యారు? ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ లో ఏమో మంచిగా మాటలు చెప్పారు, బాగా చూసుకుంటానన్నారు. మా ఇంట్లో గొడవ పడేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం పట్టించుకోకుండా అంతా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు అలా, మీరు ఎందుకు చేంజ్ అయ్యారు అనేది నాకు అర్థం కావట్లేదు అసలు. ఏ విధంగా బాగా చూసుకోలేదు, ఏం తక్కువ చేశాను కాదు, బాబుని పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. ఏం మాట్లాడినా గానీ గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఎవరైనా మెసేజ్ చేసినా గానీ, కాల్ చేసినా గానీ పక్కకి వెళ్ళి సీక్రెట్ గా మాట్లాడుతున్నారు. ఎందుకలా? ఏం తక్కువ చేశాను? నేను అన్ని బాగానే చూసుకున్నాను కదా, నీకు అడిగిందలా ఇస్తున్నాను కదా. మీరు ఎంత చెప్పినా నేను వినట్లేదు. మా అమ్మ వాళ్ళకి నేను చెప్పలేకపోతున్నాను. అందుకనేసి సుమన్ టీవీ వాళ్ళకి మెయిల్ పెట్టాను. ఒకసారి సార్ వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడండి. శ్యామ్ గారు. ఎవరు సార్ మీరు? రైట్ సార్, శ్యామ్ గారు ఇప్పుడే మీ భార్య శ్రీమతి గారు చెప్పారు కదా సుమన్ టీవీకి ఈమెయిల్ పంపించినట్టుగా. సుమన్ టీవీ కార్యక్రమంలో నాకు చెప్పకుండా మెయిల్ పెట్టడం సార్. ఆ విషయం వరకు వద్దాం, ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. నేను చెప్పేది ఏంటంటే, అందమైన జీవితం అనేటటువంటిది ఒక చక్కటి కార్యక్రమం. దానికి ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. ఇందులో ఏంటంటే యూజువల్గా ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే కనుక, భార్యాభర్తల మధ్యన ఏమన్నా సమస్యలు ఉంటే కనుక అది మాట్లాడుతూ దానికి ఒక పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దానికి ఈమెయిల్ పంపించారు కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మీకు ఫోన్ కలపడం జరిగింది. మీ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ చేయడం సార్. మీ సమస్యకు ఒక పరిష్కారం గురించి ఒక ఆస్తో ఆ అమ్మాయి మాకు మార్చి ముందు ఒక మాట నాకు చెప్పాలి కదా సార్, నాకు చెప్పి చేయాలి. అదే సరే, ఇప్పుడు చెప్పింది కాబట్టి ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. నేను అడిగేది ఏంటంటే, ఆ అమ్మాయి ఒక బాధతో మాకు చేసిందండి, ఒక ఈమెయిల్ పంపించారు ఆవిడ. అందులో ఎంతవరకు ఆ అమ్మాయి చెప్పినటువంటి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో వాస్తవం లేదో మాకు తెలియదు. కాబట్టి దానికి ఒక క్లారిటీ రాబట్టే దాని గురించి మేము మీకు కలపమని చెప్పాం. ఆ అమ్మాయి చెప్పిందే మేము కేవలం నమ్మట్లేదు. ఆ అమ్మాయి ఏమందంటే కనుక, మా ఉన్న పలంగా డెలివరీ అయినటువంటి 2వ నెలల తర్వాత మా హస్బెండ్ నన్ను ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఇక్కడ నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఓకే, మానసికపరమైన సపోర్టు లేదు, ఇంట్లో పరిస్థితులు బట్టి కానీ బిడ్డను చూసుకునే దానికి కానీ నాకు సపోర్ట్ లేదు. నేను ఇక్కడికి వచ్చేసినందుకు ఇప్పుడు మా తల్లిదండ్రులు అక్కడ అలకపాను పేశారు. మా అత్తమామలకు చూసుకునేటటువంటి పరిస్థితి లేదు. నా భర్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, నా భర్త నాకెందుకు ఈ టైంలో సపోర్టివ్గా ప్రేమతో ఆప్యాయతతో నా పక్కన ఉండవలసిన భర్త ఎందుకు దూరంగా ఉంటున్నాడు అనేది ఆ అమ్మాయి మమ్మల్ని బాధపడుతూ అడిగింది. అలా కాదమ్మా, ఇంకేమన్నా ఉంటే చెప్పు, ఏమన్నా ఉంటే చెప్పు అంటే కనుక ఆ అమ్మాయి ఏమీ చెప్పట్లేదు. ఎందుకు ఈ మార్పు? సార్ నేను ఎక్కడ మారాను సార్? ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఆఫీస్ నుంచి వచ్చి టెన్షన్ ఫ్రీగా ఇంటికాడ ఉన్నామంటే బాబుని ఎత్తుకో, బాబుకి అది తెయ్యు, బాబుకి ఈత వచ్చింది, డైపర్లు మార్చు, అవి మార్చు. అసలు ఆఫీస్ లో ఉన్న టెన్షన్ కంటే ఇంటికి వచ్చిన టెన్షన్ ఎక్కువైపోతుంది సార్ నాకు. ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూడా ఉన్నావు సార్. ఇది ఎక్కడ ప్రశ్న కాదండి అసలు. బాబు మీ బాబే కదా. ఆఫీస్ లో ఉన్న టెన్షన్ ఎలా ఉంటే మీకు తెలిసిందే. ప్రతిరోజు ఇదే పరిస్థితి కాదండి. ప్రతిరోజు మీరు ఇంటికి రాగానే బాబు పని మొత్తం మీకు అప్పు చెప్తోందా? తను ఎప్పుడైనా హెల్ప్ అడుగుతోందా? ఇంటికాడ ఏం పని ఉండదు కదా, మన బాబుని చూసుకోవడమే కదా. ఇంక వేరే పని ఏమన్నా చెప్తాను దానికి. ఓకే, ఆ పని మీరు చాలా అలసిపోయి వస్తున్నారు కాబట్టి ఆ పని మీకు అప్ చెప్పడం, ఆ బాధ్యత మీకు ఇవ్వడం మీకు కష్టంగా ఉంది. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఏ విధంగా అమ్మాయి మిమ్మల్ని ఏడిపించి ఇబ్బంది పెడుతుంది? ప్రెజర్ తెప్పించేస్తారు సార్. ఇంటికాడ కూడా ప్రశాంతంగా ఉండదు సార్. మీకేంటంటే కనుక ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటారు కాబట్టి డ్రైయర్లు డైపర్లు మార్చడం మీకు ఇష్టం లేదు, అన్నం తినిపించడం మీకు ఇష్టం లేదు. ఏ విధంగా హెరాస్మెంట్ చేస్తున్నాడు మిమ్మల్ని? మీ డైలాగుల ప్రకారం ఇది ఎలా చెప్తున్నారు అంటే కనుక, ఆ వీధిలో ఊర్లో ఉన్న పిల్లలందరినీ మీ పక్కన కూర్చోబెట్టి అందరినీ నర్సరీలో నడిపించమంటుందండి అన్నట్టుంది. మీ బిడ్డ అండి, ఒకే ఒక బిడ్డ. ఎంజాయ్ చేయాలండి. ఏమండి ఇవన్నీ మెమరీస్ కాదా? అక్కడి నుంచి తమ్ముడు మరి ఎందుకు తీసుకొచ్చావే తమ్ముడు? ఎందుకు తెచ్చావు? అక్కడ ఉంచొచ్చుగా. అవ్వ కావాలి బువ్వ కావాలా మనకి? అక్కడ ఉంచొచ్చుగా. వాళ్ళ అమ్మ నాన్న చూసుకుని ఉండేవారు కదా, అటు ఇటు కాకుండా అయిపోయింది కదా ఆడపిల్ల. అప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు వీక్లీ 1-2 టైమ్ విజయవాడ తిరగాలంటే అంత ట్రావెలింగ్ అవుతుంది కదా సార్. నువ్వు ఇంకా ప్రేమతో తీసుకొచ్చేసావు అనుకుంటున్నావు మేము. నీ ట్రావెలింగ్ ఇబ్బందా? నీకు ట్రావెలింగ్ ఇబ్బంది కాబట్టి ఇక్కడ తెచ్చుకుని ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో ఉంటావు, ఇంటికి వస్తే మొబైల్ తో ఉంటావు. ఈ అమ్మాయి మాత్రం అన్ని చూసుకోవాలా? ఏమన్నా న్యాయం? అంటే వండి పెట్టడానికి ఒక మనిషి కావాలి, అందుకని ఈ అమ్మాయి ఇక్కడ ఇంట్లో ఉండాలి. ఇంట్లో పనులన్నీ చేసి పెట్టడానికి ఒక మనిషి కావాలి. ట్రావెల్లో ఉండకూడదు, మీరు ఎక్కడ కష్టపడకూడదు, ఎక్కడ ఇబ్బంది పడకూడదు. కానీ ఆ అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయికి ఏ విధమైన సపోర్టు లేదు. సాధారణంగా పసిపిల్లలు ఉంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం పరుగులు పెడతామండి, ఉరుకులు పరుగులు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటది. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? ఆఫీస్ నుంచి వస్తాను, వచ్చిన తర్వాత చిరాగ్గా చూస్తుంది, అసలు ముద్దు ముచ్చట ఉండదు.
ఏడుస్తాడు, ఒక పక్క ఆవిడ గొడవ పెట్టుకుని ఏదో విధంగా గొడవ పడుతున్నాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఆ, చచ్చిపోతున్నాయి అసలు. ఎలా బతుకుతున్నారు ఈ మగాళ్ళు ఇలాగా? తర్వాత మార్నింగ్ లో నేను ఎలాగైతే వెళ్ళానో ఈవినింగ్ అలాగే ఉంటది. అసలు మార్నింగ్ ఎలా ఏ డ్రెస్ చూసాను ఈవినింగ్ అదే డ్రెస్. ఇల్లు ఖాళీ క్లీన్ చేద్దాం, ఫుడ్ కి టేస్టీగా అసలు ఉండదు, ఫ్యాషన్ సెన్స్ ఏదైనా లేదు కూడా ఆవిడకి. వండి పెడతాం, ఇవి ఉండదు సార్. ఇప్పుడు ఇంకా అదే ఇంకా ఫ్యాషన్ లేదు, రొమాన్స్ లేదు, ఏమీ లేదు. మీ ఇంట్లో ఏమీ లేదు సపోర్ట్ సార్. సిస్టమ్ జీవితం ఏమైనా మొత్తం ఉందా? ఇంకా ఆఫీస్ లోని ఇంకా అలాగే ఉంటాను. మెంటల్ ప్రెజర్ తో ఇంటికి వచ్చిన అదే సరే మెంటల్ ప్రెజర్ సార్ సరేనండి, నాకు. బాగుంది. మీ ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ ఏమైనా ఉందా? మీ అమ్మగారు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా ఆ పిల్లకి? పాపం పోనీ మీరెవరైనా మేడిని పెట్టారా? మేడ్ ఇన్ మీరేమన్నా మేడిని పెట్టారా? ఒక పెద్ద ఆవిడని ఎవరినన్నా కూడా 5,000-10,000 ఇచ్చి పెట్టారా పోనీ ఇంట్లో వంట వార్పు చేసుకోవటానికి, బిడ్డను ఎత్తుకోవటానికి? కనీసం గిన్నెలు కడగటానికి, బట్టలు ఉతకడానికి ఏమన్నా మనుషులు, నైటీలో పనులు? నైటీలో కనిపిస్తే అంత కోపం వచ్చేసింది. మీరేమవుతారు, మార్నింగ్ టిప్ టాప్ గా రెడీ అయిపోయి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ టిప్ టాప్ గా వచ్చేస్తారు. ఇప్పుడు బిడ్డను ఎత్తుకున్నటువంటి ఆడదాన్ని చూస్తే మీకు చేదరింపు, అసహ్యం. అంతే కదండి. అలా అని కాదు సార్, నీట్నెస్ అనేది ఉండాలి కదా సార్. ఇంట్లో ఇల్లు అన్నా క్లీన్ చేసుకోవాలి కదా సార్. పోనీ అది ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, ఏమండి? ఒక మనిషిని వంట పెట్టుకో. ఉండడం కావాలి. ఏంటి, వెనక 2 చేతులు, ముందు 2 చేతులు, ముందు 2 కాళ్ళు, వెనక 2 కాళ్ళు ఉన్నాయి మీ ఆవిడకి ఏమన్నా? డాక్టర్ గారు ఒక సార్ మనిషిని ఆవిడ పెట్టుకోవచ్చు చెప్పిన పనులే కదండి. 2 సార్లు పిల్లల్ని ఏం చూసుకోవాలి, ఇల్లు మాట్లాడతారు? నీట్గా చూసుకోవాలి, అవి కూడా చేయకపోతే ఇంకేంటి సార్? బాబు నువ్వు మరీ ఇంత అన్యాయంగా మాట్లాడకయ్యా. అసలు నాకు అసలు అయితే మైండ్ బ్లోయింగ్. ఏంటిది మీ భార్యకి నువ్వు కన్నటువంటి బిడ్డకి ఒక ఆ మాత్రం నీకు కనికరం లేదా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ అమ్మాయికి టైం? ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది? చేయదండి? నువ్వు కష్టపడట్లేదు మనం అనట్లేదు. నీ కష్టం ఈ రోజు సరే ఉంటుంది, నాకు రేపు ఏమైనా పొద్దున పని ఉంటుంది. చెప్పాను సార్, జాబ్ చేయమని చెప్పాను సార్, ఏమో వర్క్ చేయమని చెప్పాను. బాబుని అది. చూసుకొని ఇల్లుని చూసుకోవడం, డాక్టర్ గారు వంట తమ్ముడు, వండుకోవడానికి కూడా డాక్టర్ గారు, ఖాళీ తమ్ముడు, ఉండదు సార్. అసలు ఆ అర్థం కాదు. అమ్మాయికి పని పాట లేదు, ఉద్యోగం లేదు, ఏమి సంపాదించట్లేదు. కాబట్టి ఇంటి చాకరీ తనే చేయాలి, పిల్లోడిని తనే చూసుకోవాలి. ఎందుకు చెయ్యదు? అది అతని వర్షన్ అండి. అదే ఉద్యోగం చేసే భార్య అయినట్లయితే మరి అతని వర్షన్ మారేదేమో బహుశా. సార్ ఇవన్నీ చెప్తున్నారు, ఎవరైనా ఫోన్ లేచినా పక్కకెళ్ళి మాట్లాడతారు. అది ఎందుకు సార్ అట్లా? అమ్మాయిలు ఫోన్ చేయగానే పక్కకెళ్ళి మాట్లాడతారు, పక్కకెళ్ళి చాటింగ్ చేస్తాడు. ఏంటి శ్యామ్, బాగా బిజీగా ఉన్న, ఫుల్ టైం జాబ్ ఆఫీస్ లో అనుకున్నా, అది కాకుండా వేరే ఉన్నాయా? సార్ ఈ మెంటల్ ప్రెజర్ పడలేక ఇంటికి వచ్చిన ఈ గోల్ వినలేక నేను కొలిక్తో సరదాగా ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడతాను సార్. ఈ ప్రాబ్లం ఇంట్లో ఇలా జరుగుతుంది ఫ్రెండ్లీగా మాట్లాడతాను తప్ప దాన్ని అనుమానించుకొని అలా అలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. మాట్లాడితే ఆ ముందు శ్యామ్, మాట్లాడొచ్చుగా. నీది కూడా మొండితనమో లేదంటే ఇంకో విధమైనటువంటి వైఖరి కాదు, కానీ నువ్వు కూడా ఫస్ట్ టైం నువ్వు ఫాదర్ అయ్యావు, ఫస్ట్ టైం ఆవిడ మదర్ అయింది కాబట్టి ఆవిడ బాధలు ఆవిడకున్నాయి, నీ ఆలోచన నీ వరకు ఉంది. నీకు ఇంకా ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల డెలివరీ తర్వాత తన యొక్క శారీరక మానసిక పరిస్థితి అనే దాని మీద అప్పుడే తండ్రి అయినటువంటి వ్యక్తికి ఒక అవగాహన అనేది ఉండాలి. జయ మేడం ఇందాక ఒక మాట ఏమన్నారంటే, వర్క్ చేసుకునేటటువంటి లేడీస్ ఉండరా అండి? పిల్లల్ని ఎత్తుకుని పిల్లల్ని ఇంట్లో పాటు చూసుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి ఇంటి పని వంట పని అన్నీ చేసుకుంటూ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చేటటువంటి వాళ్ళు ఉండరా? మరి వాళ్ళందరూ మేనేజ్ చేయగలిగా లేనిది దివ్య గారు ఎందుకు చేయలేకపోతున్నారు అనేటటువంటిది మీ మనసులో ఉన్న పరిస్థితి. ఒక్క అవగాహన రావాలి కాబట్టి చెప్తున్నాను. డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్ ప్రభావం వల్ల కానీ శరీరం యొక్క శక్తి 50% తగ్గిపోతుంది, మానసిక పరిస్థితి 50% తగ్గిపోతుంది. అంటే ఆలోచించి ధైర్యంగా ఉండి ఒక 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 కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళి మానసిక పరమైనటువంటి దృఢత్వం అనేటటువంటిది 50% తగ్గుతుంది. ప్రతి మహిళకి కూడా ఎంత పర్సెంటేజ్లో తగ్గుతుంది అనేటటువంటిది వేరియబుల్. అందుగురించే మనం ఏమంటామో, డెలివరీ అయినటువంటి ఒక తల్లి ఒక పేషెంట్ ఒక సిక్ పాత్రలో మనం చూడాలి. అంటే పేషెంట్ అంటే నాట్ ఇన్ ద సెన్స్ ఆ పేషెంట్ ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పేషెంట్ కాదు. అంటే ఆవిడ మానసిక శారీరక పరిస్థితి వీక్ అవుతుంది కాబట్టి అది హార్మోన్ ప్రభావంలో అవనియండి. ఇంకోటి ఫిజికల్ గా మీ అవైలబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంటో మానసికంగా ఉండేటటువంటి అవైలబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. నాకు ఇందాక మీ మాటలు వింటుంటే ఒకటి అనిపించింది శ్యామ్, మీరు బహుశా ఆ అమ్మాయికి ఏ హెల్ప్ చేయకపోయినా ఆ బిడ్డకు ఒక డైపరో లేదంటే అన్నం తినిపించటమో లేదంటే పాలు పట్టించటమో ఇవేమీ లేకపోయినా కూడా ఈరోజు బాగానే ఉండేదేమో. కానీ మానసిక పరమైనటువంటి అవైలబిలిటీ ఉంది చూడండి, మీరు మాట్లాడేటటువంటి తీరు అది చాలా కఠినత్వంగా ఉందండి, అర్థం కానటువంటి విధంగా ఉంది. మీకు అర్థం కాక మీరు అలా మాట్లాడుతున్నారన్నది కొంతవరకు నాకు అర్థమైనా కూడా, ఇందాక నేను ఒక మాట అన్నాను, మీ తల్లిని చూసారు, మీ చెల్లిని చూసుంటారు, మీ అక్కని చూసుంటారు, ఎదురింట్లో 4 ఆడపిల్లలను చూసుంటారు. మీరు అందరికీ కూడా ఒక కామన్ గా జరిగేటటువంటి ఒక వ్యవహారం అంటే ఒక కాన్పు ప్రెగ్నెన్సీ టైం అనేటటువంటిది ఎంత బరువు బాధ్యతో డెలివరీ అయిన తర్వాత పాలు ఇచ్చి ఆ బిడ్డకు ఒక 2 years వచ్చేంత వరకు ఆ పిల్లలకు ఒక ఇండివిజువల్గా నడక నేర్చుకునేంత వరకు ఒక తల్లి మీద విపరీతమైనటువంటి మానసిక శారీరక పరమైనటువంటి భారం ఉంటుంది అనేది ప్రపంచంలో ఏ మనిషికి అర్థం కాకపోయినా కూడా ఒక భర్తకు అర్థం అవ్వాలి. ఆ స్థానంలో మీరున్నారు. ఈరోజు మీరేమంటున్నారు,
ఓకే సార్, లేదు సార్ నేను అవన్నీ చూడలేను సార్, అదంతా ఓకే. మీరు మీరు అలసిపోయి వచ్చారు, మీరేమీ చేయలేకపోతున్నారు, అంతవరకు నాకు అర్థమైంది. నువ్వు నైటీలో ఉంటావు, ఈ వస్తువు అక్కడ పడేస్తావు, కంపు కంపుగా ఉంటావు, వాడు ఏడుస్తాడు నువ్వు ఏడుస్తాడు అంటే కనుక ఆ భాష ఏంటండి? ఆ పద్ధతి ఏంటి? ఆ భాష ఏంటి? అలా మాట్లాడితే కనుక మేమే మాతోనే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్, మా పరువు ఎందుకు తీస్తారండి? ప్రైవేట్ లైఫ్స్ అని మీరు అనేటువంటి మీరు 10 నిమిషాల మాటల్లో ఒక చేదరించుకుని, అసహించుకుని, ఏవగించుకునేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు మీ భార్యను చూడగానే నేను ఉండలేనని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి 2 నెలల్లోనే వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రులతో కూడా ఒక లింక్ కట్ చేసినటువంటి మీరు ఈరోజు 10 నిమిషాలు కూడా ఆవిడని టాలరేట్ చేయలేకపోతున్నారంటే కనుక మీరు ఆ అమ్మాయి ఫేస్ చూసి మీరు అంత చిరాకు పడుతున్నారు. ఆ అమ్మాయి మీ ఫేస్ చూసి భయభ్రాంతులకు గురవుతుందండి. ఏ నిమిషాన్ని ఇతను వస్తాడు, 5 అయింది 6 అయింది, తలుపు కొడతాడు, కాలింగ్ బెల్ కొడతాడు, ఇంట్లోకి వస్తాడు, ఏం మాట్లాంటాడు అని చెప్పి భయభ్రాంతులకు గురవుతుంది ఆ అమ్మాయి. ఆ మానసిక పరిస్థితిలో ఆ అమ్మాయికి సహజ సిద్ధంగా నాతో మాట్లాడే 10 మాటలు, ఫోన్లో మాట్లాడేది 20 మాటలు అంటే కనుక అనుమానం వస్తుంది. ఏమైంది ఇక్కడ నా దగ్గర లేనటువంటి శక్తి అక్కడ ఎందుకు వస్తుంది, నా పక్కన కూర్చోవడానికి లేనటువంటి ఇంట్రెస్ట్ అక్కడెక్కడో ఎందుకు వస్తుంది అనేటటువంటి ఫీలింగ్లో ఆ అమ్మాయి ఉంది. మీకు అర్థం కావట్లేదండి ఇవన్నీ హార్మోనల్ ప్రభావం అండి. దీన్ని ఇదేంటంటే పోస్ట్ పార్టం బ్లూస్, డిప్రెషన్, సైకోసిస్ అని ఇలా రకరకాల పదాలు వాడుతూ ఉంటాం. ఇవన్నీ ఒక ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనేటటువంటిది ఆ లేడీస్కి ఉత్పత్తి అయ్యేటటువంటి హార్మోన్స్ డెలివరీ తర్వాత నార్మలైజ్ అవడానికి పట్టేటటువంటి సమయంలో ఆ ఆడపిల్లల యొక్క మానసిక పరిస్థితి ఈ విధంగా మారుతుంది అనేది చెప్పేటటువంటిది నా ఉద్దేశం. ఎంత వివరంగా చెప్పారు డాక్టర్ గారు. అందుకే సార్ నేను నా దగ్గర ఉండదని చెప్పి ఇక్కడ తీసుకొస్తాను సార్. మనుషుల దగ్గర ఉన్నాగానే మనసులు దూరంగా ఉన్నాయి సార్. మాట్లాడలేదు సార్ ఇంకా మాట్లాడితే నేను మా కొలీగ్స్, ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకున్నాను సార్. కానీ ఇప్పుడు అదేలా ఉంటే ఇంకెందుకు సార్? మరి నేనే డిప్రెషన్ లో ఉన్నాను సార్, మెంటల్ టార్చర్ ఆఫీస్ లో. నీ పరిస్థితి ఓకే, నువ్వు ఏదో అనేసుకున్నావు, నువ్వు ఊహించుకున్నావు ఏంటంటే కనుక ఈ అమ్మాయి సమపాలల్లో అన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది, బిడ్డని చూసేసుకుంటుంది, ఆ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి భర్తకి కాఫీ చాయ్ అందజేస్తుంది, టైంకి టపీ అని వంట వండేస్తుంది అని మీరు అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, శారీరకంగా మానసికంగా వాళ్ళు 50% బలియన పడతారు. ఇక్కడ మీ అవగాహన లేక, మీ ఆలోచన లేక మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇంకొకటి అంశం ఏంటంటే వ్యక్తికి ఆ శక్తి సామర్థ్యాలు డిఫరెంట్గా ఉంటాయన్న. కొంతమంది ఏమీ లేనట్టు 2 పిల్లల్ని ఇలా, కొంతమంది మేడం 1 year గ్యాప్లో 2 పిల్లలు కంటారు, 2 పిల్లల్ని ఎత్తేసుకుంటారు, టకటకమని వంటగది, ఇంటి పనులు, వంట పనులు చేసేసుకుంటారు, ఇల్లు ఉడిచేసుకుంటా ఉంటారు. అయితే ఇది వ్యక్తికి ఒక కెపాసిటీ. మీరేంటంటే ఒక విధంగా ఎక్స్పెక్ట్ చేశారు ఆటోమేటిక్గా, కానీ ఈ అమ్మాయికి ఆ కెపాసిటీ లేదు, ప్లస్ మానసికంగా కూడా ఆ స్థైర్యం లేదు. ఇందాకేముంది, సపోర్ట్ సిస్టమ్ లేదు. ఏం పెట్టారు ఇప్పుడు? నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయి యొక్క వాలకం మీరు చూస్తున్నారు, ఆ అమ్మాయి యొక్క ముఖఛాయ మీరు చూస్తున్నారు, ఆ అమ్మాయి నవ్వలేదు ఏడుస్తుందని చూస్తున్నారు. కానీ ఇలా ఉండటానికి బ్యాక్గ్రౌండ్లో నా సపోర్ట్ ఏమన్నా కావాలి. నేను సపోర్ట్ చేయకపోతే వేరే వాళ్ళు ఉండాలి. సహజంగా ఇప్పుడు ఈ పాలిచ్చేటటువంటి బాలింతరాలకి సహజంగా ఎవరుంటారండి? ఒక అమ్మ ఉంటుంది, లేదంటే ఒక అత్త ఉంటుంది, లేదంటే ఎవరో ఉంటారు. మీరు ఎవరిని పెట్టకుండా అన్ని ఆల్రౌండర్ 360 degree నువ్వే చేయాలంటే ఎలా అవుతుంది నాన్న? నువ్వు ఆ బాధ్యత తీసుకుని ఒక 5,000కో 10,000కో ఒక పెద్దవాడిని ఎవరిని పెట్టుకుంటే కనుక ఇద్దరు సమానంగా చేసుకుని ఉండేవారు. పసిపిల్లలతో నైట్ అంతా నిద్ర ఉండదండి. అలాంటి వాళ్ళు మార్నింగే లేసి డింగు పడుకుంటా రెడీ అయిపోయి టిప్పు టాపుగా మొత్తం చేసేసి ప్లేట్లన్నీ ఇసిరేసి ఎట్లా వీలవుతుందండి? చూడండి సార్, మీరే వినండి సార్, ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. అదేలేమ్మా, అతనికి అవగాహన లోపం. కరెక్ట్ మేడం. అతనికి ఏంటంటే అమ్మ అవగాహన లోపం. అందులో ఏంటంటే ఫస్ట్ టైం డెలివరీ కాబట్టి నీకెంత కొత్తగా ఉందో అతనికి కూడా అంతే కొత్తగా ఉంది. ఎటొచ్చి ఏంటంటే అతను శారీరకపరమైన అలసట గురించి మాట్లాడుంటే నేను చాలా సంతోషించేటటువంటి. మానసికంగా కూడా అతను ఏమంటున్నాడంటే, అంటే ఒక ఆడపిల్లని చూసి ఆ విధంగా మాట్లాడటం నాకు బాధ కలిగింది. అతను రియలైజ్ అయ్యాడు, ఇది పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు, డెలివరీ తర్వాత హార్మోనల్ ప్రభావం వల్ల నీకు అలా అవుతుంది అనేది నేను అర్థం చేసుకోగలను. కానీ నీ ఆలోచన అనేది కొద్ది పరిధులు దాటుతుంది. ఫోన్ మాట్లాడితే ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావా, ఈ అబ్బాయితో మాట్లాడుతున్నావా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు అని చెప్పి నీ పక్కన ఉండవలసిన భర్త వేరే చోటకి వెళ్ళిపోతున్నాడని అభద్రత, ఇన్సెక్యూరిటీ నీకు రావటం వల్ల ఎప్పుడు కూడా బాధతో, ఏడుపుతో నువ్వు కనిపించేటప్పటికి అది కూడా అతనికి హ్యాపీగా లేదు. ఇదేంటి బెడ్ ఏడుస్తే కనుక ఓదారుస్తాం, ఎత్తుకుంటాము, భార్య ఏడుస్తే కనుక నేనేం చేయగలను అనేటటువంటి పొజిషన్లో అతను ఉన్నాడు. ప్లస్ దానికి తోడు ఏంటంటే నా మానసిక పరిస్థితి కూడా బాగాలేదు సార్ అని అంటున్నాడు. సో ప్రధానంగా మీ ముగ్గురికి, నీకు, నీ భర్తకి, నీ బిడ్డకి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఎవరో ఒకరు ఉండాలి, పనిలోని కావాలి, ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఒక్కసారి మీ పేరెంట్స్తో మాట్లాడు. అవసరం ఉంటే కనుక మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను, నేను జయ మేడం మాట్లాడతాం.
వాళ్ళకి బహుశా ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు, ఈ రోజు మీరు పడుతున్న అవస్థలు వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి మీ అమ్మగారితో మేము మాట్లాడి ఖచ్చితంగా, అది పెద్ద జాబే కాదు, చాలా సింపుల్ పని మాకు, మేము ఆవిడని కన్విన్స్ చేసి ఇమీడియట్ గా మీ ఇంటికి రమ్మని చెప్తాము. వాళ్ళు కూడా కొంతకాలం ఉంటారు. చాలా సంతోషంగా ముందుకు వస్తారండి. మనోడితో ఆడుకోవాలి. Yes. అటు మీ పేరెంట్స్ కావచ్చు లేదా అతని పేరెంట్స్ కావచ్చు, ఎవరో ఒకరమ్మ పెద్దవాళ్ళ సపోర్ట్ అయితే మస్ట్ గా కావాలి తల్లి. ఆ అమ్మాయి పేరెంట్స్ అయితే తనకు అవును. comfortable గా కంఫర్ట్ గా ఉంటుంది. అది అది ట్రై చేస్తాము, దాని వరకు ట్రై చేస్తాము. కానీ నా మాట వినమ్మా, ఓకే సార్. నువ్వు ఇంకా తల్లిపాలు ఇస్తున్నావు కాబట్టి బహుశా ఏంటంటే మనం అంటే ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేటటువంటిది తల్లిపాలు ఇచ్చేటట్టుగా అయితే కనుక అంత అగ్రెసివ్గా మనం మెడికేషన్ పెట్టుకోలేం. నిద్రకు కానీ, ఆలోచనకు కానీ, భయానికి కానీ, ఏడుపు కానీ, ఫోబియాకి కానీ, ఇలాంటి మానసికపరమైన లక్షణాలకి మామూలుగా సహజంగా వాడే విధంగా మనం పెట్టలేము. ఎందుకంటే తల్లిపాలు ద్వారా బేబీకి వెళ్తుంది కాబట్టి. సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైనా నీకు అవసరం పడితే పడచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కారణం ఉన్నా లేకపోయినా నువ్వు ఏడుస్తున్నావు, నిద్ర అనేటటువంటిది సరిగా లేదు, ఏదో ఒక అభద్రత, చేసే పని మీద ఫోకస్ ఉండట్లేదు, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు ఇలా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావు కాబట్టి బహుశా కొద్దిగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది, కౌన్సిలింగ్ పరంగా అది కాకుండా. కౌన్సిలింగ్ వరకు చూడండి డాక్టర్, చూస్తాను మేడం. మెడికేషన్ మెడికేషన్ కాకుండా బట్ అతనితో మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది అతనికి ఇంకా ఏం చేయాలి అనేసి. ఒక్కసారి మీరు రావాలి. ఎవరు? శ్యామ్. శ్యామ్ గారు, సార్ ఇక్కడ 3 థింగ్స్ జరగాలండి. ఒకటి, మీరు రావాలి. ఎందుకంటే కనుక నేనే బాధితుడిని, మళ్ళీ ఆవిడ బాధితురాలని డాక్టర్ గారు అంటున్నారు ఏంటి అనే ఆలోచన శైలిలో మీరు ఉన్నారు కాబట్టి ఈ మొత్తం పర్పస్, ఈ సిచ్యువేషన్ ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఒకసారి రావాలి, మీరు నన్ను కలవాలి, అవసరం ఉంటే కనుక దివ్యాన్ని కూడా తీసుకురండి. ఇది నెంబర్ 1. ఓకే, ఓకే సార్. కోపాన్ని తీసేసేయండి. ఓకే, మేము ఎందుకు కాల్ చేసాం, మీ పర్మిషన్ లేకుండా అనే బాధను తీసేసేయండి. చాలా అద్భుతమైనటువంటి మంచి పరిస్థితి ఇది. మీకు మీ దివ్యాకి ఒక మంచి రోజులు స్టార్ట్ అవబోతున్నాయి. దీంతో పాటు నేను మీ అత్తగారు మీ మామగారితో మాట్లాడతాను, వాళ్ళు వచ్చి మీతో పాటు ఉంటాం. మీకేం అభ్యంతరం ఏం లేదుగా విజయవాడ నుంచి? లేదు సార్. సో మీ ఇద్దరికి అభ్యంతరం లేదు కాబట్టి వాళ్ళని కూడా నేను కన్విన్స్ చేసుకుంటాను, వాళ్ళు కూడా వస్తారు. అందరు కలిపి హ్యాపీగా ఉండండి, పనులు కూడా స్మూత్గా జరుగుతాయి, దాంతోపాటు ఒక హ్యాపీ ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా శ్యామ్? ఓకే సార్. మీ భార్య యొక్క పొజిషను, ఆవిడ కరెంట్ ఉండేటటువంటి పోస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆవిడ యొక్క మానసిక పరిస్థితి అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. రైట్ దివ్య, ఒక్కసారి ఇద్దరు వచ్చి డాక్టర్ గారిని కలవండి అమ్మా, ఓకేనా? ఓకే మేడం. రైట్ Okay, శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సందర్భంగా మీకే థ్యాంక్స్ చెప్తాం శ్యామ్ గారు మేమైతే. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్ అమ్మా దివ్య. బాయ్ Okay. బాయ్.